లో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ నుంచి విజయవంతంగా తిరిగి వచ్చిన భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నమెంట్ ను గెలుచుకున్న భారత జట్టు మంగళవారం ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు భారత అమ్మాయిలకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఏఎన్ఐతో మాట్లాడిన భారత మహిళా క్రికెటర్లు ధృతి కేసరి, గొంగడి త్రిష తమ అనుభవాలు పంచుకున్నారు. ధృతి కేసరి మాట్లాడుతూ, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి విరాట్ కోహ్లీ నాకు స్ఫూర్తినిచ్చారు. నా కుటుంబం నాకు వెన్నెముక. క్రెడిట్ అంతా నా తల్లిదండ్రులకే చెందుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోటీలో భారత్ కు ట్రోఫీ అందించడంలో కీలకంగా మారిన గొంగడి త్రిష 44 పరుగులతో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఇన్నింగ్స్ తో భారత్ ను విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది త్రిష. మొత్తంగా టోర్నీలో 309 పరుగులతో ముగించిన త్రిష బంతితో 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ను గెలుచుకుంది. ఈ క్రమంలో త్రిష మాట్లాడుతూ, ఇది నాకు ఒక ప్రత్యేక క్షణం. ప్రపంచ కప్ గెలవడం, అది కూడా 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కావడం సంతోషంగా ఉంది. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది నాన్న వల్లే. నా తల్లిదండ్రులు లేకుండా నేను ఇక్కడ లేను. ఈ టైటిల్ తో పాటు సెంచరీని కూడా వారికి అంకితం చేయాలనుకుంటున్నాను. భారత క్రికెటర్ మిథాలీ రాజ్ నా ఆదర్శం అంటూ త్రిష సంతోషం వ్యక్తం చేసింది.